హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా ఆదాబ్ హైదరాబాదు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. క్వార్టర్ ధర నిర్ణయించారు, కానీ స్కూల్ ఫీజులు నిర్ణయించలేకపోయారు. ఫీజుల నియంత్రణ ఏది? కార్పొరేట్ దోపిడీని అడ్డుకునేది ఎవరు? ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అధిక ఫీజులు, ప్రైవేట్ స్కూల్స్ కాలేజీలకు లేని ఫీ స్ట్రక్చర్. కేజీకి 50,000 నుంచి లక్షలలో వసూలు. కార్పొరేట్ కాలేజీలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి 2 లక్షల నుంచి 3 లక్షల పై మాటే. ఇది కథ. అందిన కాడికి దోచుకుంటున్న వైనం. విద్యా హక్కు చట్టం 2009 అమలు జాడేది. స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యం. సర్కారు మారిన విద్యా వ్యవస్థలో కనిపించిన మార్పు. నిద్రమత్తులో ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనరు, ఇతర ఉన్నతాధికారులు. నీకింత నాకింత అన్నట్లుగా ప్రభుత్వ అధికారులు మామూళ్ళు మత్తులో జోగుతున్నారనేది బహిరంగంగా చర్చించుకుంటున్న ప్రజలు. ఇది కథ. క్వార్టర్ ధర నిర్ణయించారట. ప్రభుత్వాలకు కానీ ప్రభుత్వ అధికారులకి క్వార్టర్ మీద ఉన్న ధ్యాస విద్యార్థుల భవిష్యత్తు పైన, విద్యా వ్యవస్థ పైన. విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలు, ప్రైవేటు విద్యా సంస్థల పేరుతోనే లక్షల ఫీజులు దండుకొని ప్రజలను వేధిస్తున్న దానిపైన శ్రద్ధ లేదు. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా అదే కాలపడది. ఏం మార్పు లేదు. ఏదో మార్పు వస్తుంది, ఏదో మార్పు తీసుకొస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మార్పు వస్తుంది, మేము మార్పు తీసుకొస్తాం అంటే ఏంది మీరు మార్పు తీసుకొచ్చింది? మందు బాటిల్లో ధరలు మార్చడమా మార్పు అంటే? మద్యం బాటిల్లో మార్పు తీసుకురావటమా? మద్యం బాటిల్ ధరలలో మార్పు తీసుకురావటమా? ప్రజల జీవితానికి ఉపయోగపడే విద్యా వ్యవస్థ పైన మీ సమీక్ష ఏది ఇంతవరకు? అసలు విద్యాశాఖ మంత్రి ఉందా తెలంగాణకి? అంటే విద్య పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏ పార్టీ శ్రద్ధ ఉందనేది మనకి ఇలా స్పష్టంగా అర్థమవుతుంది. అది బీఆర్ఎస్ పార్టీ అయినా అంతే. 10 సంవత్సరాలు వాళ్ళు విద్యా వ్యవస్థ పైన ఎంత నిర్లక్ష్యం చేశారు. యూనివర్సిటీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ ఎంత నిర్లక్ష్యం చేయటం వల్ల అసలు ఇంకా నిర్లక్ష్యానికి పరాకాష్ట ఏంటంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అవకతవకలు, తప్పులు చేయటం వల్ల దాదాపు 27 మంది ఆత్మహత్య చేసుకున్నారు పిల్లలు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో. వాళ్ళ నిర్లక్ష్యం అట్లుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా మార్పు వస్తుందని, విద్యా వ్యవస్థలో విద్యల ఫీజుల మీద నియంత్రణ ఉంటుందని, స్కూల్ ఫీజులు కాలేజీల ఫీజుల మీదని మిమ్మల్ని గెలిపిస్తే మీరు చేసేది ఏంది? క్వార్టర్ ధరలు మార్చారు కానీ ఫీజుల్ని నియంత్రించిన పరిస్థితి లేదు. దీనిపైన ఎవడు పడుచుకున్నాడు? ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ కానీ, డిఈఓలు కానీ ఎవడు కూడా పడుచుకునే పరిస్థితి లేదు. ఇలా ఏ అధికారి కూడా కనీసం కంప్లైంట్ చేసినా, ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రైవేటు విద్యా సంస్థలు అటు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇంకా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అని, కాన్సెప్ట్ స్కూల్స్ అని పెట్టి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇవాళ స్కూల్స్ ఓపెనింగ్ జూన్ 12 నాడు. స్కూల్స్ ఓపెనింగ్ కంటే 20 రోజుల ముందు నుంచే స్కూల్ బుక్స్, యూనిఫామ్ దందా చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నాయి స్కూల్స్. నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య అయితే ఒక్కొక్క స్టూడెంట్ విద్యార్థి నుంచి దాదాపు 15,000 రూపాయల పుస్తకాలకు వసూలు చేస్తున్నారు, దాదాపు 10,000 రూపాయలు యూనిఫామ్కి వసూలు చేస్తున్నారు. ఎవడో అడిగేటోళ్ళు లేడు, అధికారులు చెబితే పట్టించుకుంటోళ్ళు లేడు. స్పష్టంగా హైకోర్టు చెప్పింది, వ్యాపార దృక్పథంతో స్కూళ్ళల్లో పుస్తకాలు అమ్మొద్దు, బుక్స్ అమ్మొద్దు, యూనిఫామ్లు అమ్మొద్దు అని చెప్పింది. అయినా అమ్ముతున్నారు. ఏం చెప్పింది? ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మీరు పుస్తకాలు, బుక్స్ ఇవ్వాల్సి వస్తే లాభాపేక్ష లేకుండా 0 లాభంతో ఇవ్వండి అంది. కానీ మీరేం చేస్తున్నారు? 5,000 రూపాయలు కూడా కానీ పుస్తకాలకి ఇలా 15,000 రూపాయలు నారాయణ విద్యా సంస్థలు కానీ, శ్రీ చైతన్య ముక్కు బిండి పేరెంట్స్ దగ్గర వసూలు చేస్తుంటే ఎటుపోయారు డిఈఓలు, ఎటుపోయారు జేడీలు, జాయింట్ డైరెక్టర్లు, ఎటుపోయింది కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషను, ఎటుపోయారు ప్రిన్సిపల్ సెక్రటరీ? ఎవరికన్నా అసలు ఉందా శ్రద్ధ? దానిపైన ఒక ఆయన గ్రీవెన్స్ పెట్టారా? స్కూల్స్ ఓపెన్ అవుతున్నారు, రీఓపెన్లో ఎట్లాంటి సమస్యలు వస్తే ప్రతి సంవత్సరం వస్తున్నాయి, దానిపైన చర్యలు తీసుకోవాలని ఎవడన్నా పట్టించుకుంటోడుండా? మళ్ళీ మీరు ప్రజాపాలన అంటారు, గ్రీవెన్స్ పెడతారు ప్రతి మంగళవారం శుక్రవారం. ఆ గ్రీవెన్స్లు ఇచ్చిన ఫిర్యాదులకు దిక్కు లేదు, దివానం లేదు. ఇలా మీరు పెట్టండి గ్రీవెన్స్ దీని మీద. విద్యా వ్యవస్థ పైన స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు అధిక ధరలకు అని చెప్పి మీరు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే రండి అని చెప్పి పెట్టండి. నిజంగానే ఆ కంప్లైంట్ పైన మీరు చర్య తీసుకునే దమ్ము, ధైర్యం ఉంటే మీకెక్కడ ఉంటుంది? మీరు అసలు మీకు ఇప్పుడు క్వార్టర్ ధరలు అయితే మీకు ప్రభుత్వానికి ఆదాయం వస్తాయి. క్వార్టర్ ధరల మీద, మద్యం ధరల మీద, మద్యం పైన మీరు దృష్టి పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తాయి. విద్యా వ్యవస్థ పైన, స్కూళ్ళల్లో ఫీజులు నియంత్రణ చేస్తే మీకేం వస్తుంది? మీకు డబ్బులు రావు కదా. వాళ్ళు బాగుపడితేనే కదా, పెద్ద విద్యా సంస్థలు బాగుపడితేనే మీకు పార్టీలకు ఫండ్లు వస్తాయి. కాబట్టి మీరు వాళ్ళని నియంత్రించే దమ్ము కానీ, ధైర్యం కానీ ఏ పార్టీకి లేదు, ఏ నాయకుడికి లేదు. ఇది స్పష్టంగా అర్థమైంది. ఏ పార్టీ వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా నలిగేది సామాన్యుడే, నలుగుతున్నది సామాన్యుడే.
ఏ పార్టీ చర్య తీసుకోదు, ఏ ప్రభుత్వం చర్య తీసుకోదు. మాటలకి ఎలక్షన్ సభలు మాటలే. ఇలా చూడండి, లక్షలు నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఎవడైనా దానిపైన నియంత్రణ కానీ, అసలు ఏంటిది ఫీ స్ట్రక్చర్ ఏంది, ఎందుకు ఇట్లా వసూలు చేస్తానని ఒక్కడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. 2009 ఆర్టీఈ యాక్టు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి స్కూల్లో 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలి పేద పేరెంట్స్కి, పేద పిల్లలకి. ఇస్తానరా? ఏ ప్రైవేట్ స్కూల్ అన్నా పాటిస్తుందా అది ఆ నిబంధన? మరి పాటించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఎవరన్నా అధికారులు తీసుకుంటున్నారా? అసలు మీరు ఏ స్కూళ్ళల్లో ఎంతమందికి ఆర్టీఈ కోటా కింద ఉచితంగా సీట్లు ఇస్తున్నారు అని డేటా తెప్పించుకునే ప్రయత్నం ఎవడన్నా అధికారి చేసినా? ఒక్కడు చేయడు. లంచాల మత్తులు నిద్రపోతున్నారు. ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే లంచాల మత్తులు నిద్రపోయి ఉన్నతాధికారులు కానీ, ఉన్నతాధికారుల నుంచి కింది అధికారులాగా మొత్తం ఎవరి స్థాయిలో వాళ్ళు లంచాలు తీసుకొని గమ్మున ఉంటున్నారు, నిద్రపోతున్నారు. చివరికి బలయ్యేది, చివరికి ఇబ్బంది పడేది ఎవరంటే సామాన్య ప్రజలే, మిడిల్ క్లాస్ పీపులే. కాబట్టి దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన రివ్యూ చేయాలి. ఇలా స్కూల్స్ ఓపెనింగ్ కాబట్టి ఈ స్కూల్స్లో ఫీజులు ఏంది, ఫీజుల నియంత్రణ ఏంది, కాలేజీలో ఫీజులు ఏంది, వాటిపైన ఎట్లా చేయాలి, ఎట్లా తగ్గించే ఏర్పాటు చేయాలి, ప్రజలపైన భారం ఎట్లా తగ్గించాలనే విషయం పైన దృష్టి పెట్టాలి తప్పనిసరిగా. దానికోసం మీ ప్రభుత్వానికి కొత్తగా ఎన్నుకుంది ఏదో మార్పు వస్తుందని. ఇది హైదరాబాద్కు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఏపీ ఆడిసిందులు వేశారు. కేసీఆర్కు నోటీసులు, కరెంటు కొనుగోళ్లు రికార్డులను చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. లిఖితపూర్వకంగా ఎవరైనా ఇవ్వాలి. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశం. జూలై 30 వరకు గడువు కోరిన మాజీ సీఎం. ఈ నెల 15 లోపు ఎవరైనా ఇవ్వాలన్న కమిషన్. మొత్తం 25 మందికి నోటీసులు. ఛత్తీస్గఢ్తో ఒప్పందము. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై విచారణ. అరవింద్ కుమార్ లేఖ కీలకం. కమిషన్కు మరిన్ని వివరాలు ఇవ్వనున్న రఘు, కోదండ, వేణుగోపాల్, తిమ్మారెడ్డి. మొత్తానికి కేసీఆర్కి నోటీసులు ఇచ్చాట మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతకి. కరెంటు కొనుగోళ్లు ఛత్తీస్గఢ్ నుంచి, అదేవిధంగా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని జ్యుడిషియల్ కమిషన్ వేశారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం. దానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నోటీసులు ఇచ్చారు. కరెంటు కొనుగోళ్ల రికార్డును చూస్తే మీరే నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది, కాబట్టి మీరు ఎవరిని ఇవ్వండి అని చెప్పి కమిషన్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు ఎప్పుడో ఇచ్చింది. ఇస్తే ఏనేం చేసిండు, ఆ నోటీస్కి నాకు ఎవరైనా ఇవ్వడానికి టైం కావాలి జూలై 30 వరకు, అప్పటిదాకా నేను ఇవ్వలేను అంటే, లేదు ఈ నెల 15 లోపు ఇవ్వాలి, చాలా ఎమర్జెన్సీ ఉందని చెప్పి మళ్ళీ ఒక రిమైండర్ పెట్టారట. దానికి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. మొత్తానికి ఇక్కడ తేలేది ఏముండదు. మనం టీవీలు చూసి, పేపర్లు చూసి పిచ్చోళ్ళం కావటం తప్ప ప్రజలు ఏ నాయకుడికి ఏం కాదు, ఏ పార్టీకి ఏం కాదు. అన్ని పార్టీలు బాగానే ఉంటారు, అందరు నాయకులు బాగానే ఉంటారు. ఏదో కేసీఆర్కి నోటీస్ వచ్చింది, కేసీఆర్ నుంచి ఏదో ప్రభుత్వం రికవరీ చేస్తుందని మనం ఆశించడం తప్పు, ఆయన పైన ఏదో చర్యలు తీసుకుంటారని మనం ఆశించడం తప్పు. ఎందుకంటే లీగల్గా అనేక రకాల ప్రొవిజన్స్ ఉంటాయి, వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు, దాంట్లో డౌటే లేదు. ఇదంతా వృధా, టైం వేస్ట్ ముచ్చట అన్నట్టు. అధికారులను ఎవరన్నా ఒకటిద్దరు బలి చేస్తారని తప్ప ముఖ్యమంత్రులకి, మంత్రులకి ఏమీ కాదు. వాళ్ళు చట్ట ప్రకారం తప్పించుకోవడానికి అనేక రకాలుగా ఉన్నాయి. మేము ఓరల్గా చెప్పినామా, రిటర్న్గా చెప్పినామా అనేది ఎక్కడా ఉండదు. అక్కడ రికార్డులను బట్టి చూస్తే మీరే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుందని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చెప్పింది. ఏ రికార్డులలో ఎక్కడ రాసి ఉంటుంది? ఏముండదు. ముఖ్యమంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రి నోట్ ఫైల్ ఉండదు. ఉంటే గింటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, దానికి సంబంధించిన ఉన్నతాధికారులకు సంబంధించి ఫైల్ ఉంటుంది, ఆయనకు సంబంధించిన అప్రూవల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏదన్నా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి ముఖ్యమంత్రి నుంచి, కాబట్టి ఆయన్ని లీగల్గా పట్టుకునే అవకాశం లేదు. ఆయన మీద తప్పు తేల్చి ఆయన ఏదో శిక్షిస్తారని మిగతా మనం ఆశించటం తప్పు, అది జరిగే పనులు కావు. ఒకవేళ ఆకాడికి వచ్చిన కోర్టు నుంచి రిలీఫ్లు ఉంటాయి, కోర్టులు అనేక రకాలుగా ఎగ్జామ్షన్స్ ఉంటాయి, చట్టాల నుంచి తప్పించుకోవడానికి ఉన్నాయి. కాబట్టి మనం ఆశించి దీనిపైన టైం వేస్ట్ చేసి దీన్ని దీన్ని చదవటం కూడా దండగా అయ్యే పరిస్థితి ఏర్పడింది. చూడాలి మనం భవిష్యత్తులో నిజంగానే ఏ మేరకు ఈ లేషన్ జ్యుడిషియల్ కమిషన్కి ఎంత మేరకు చట్టబద్ధత ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన కమిషన్కి ఏ మేరకు శాంటిటీ ఉంటుంది, వీళ్ళు ఇచ్చిన నివేదిక పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఎంత మేరకు అవకాశాలు ఉంటాయి, ఆ చర్యలకి కోర్టుల నుంచి ఎగ్జామ్షన్స్ ఏముంటాయి, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూసే అవకాశం ఉంటుంది. చూడాలి ఏం జరిగిద్దని. కాళేశ్వరంపై అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు, బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏమిటో చెప్పాలి, విచారణలో చెప్పేది అఫిడవిట్లో ఉండాలి. అధికారులకు జస్టిస్ పిసి ఘోష్ హెచ్చరిక. ఈ నెల 25లో ఒక అఫిడవిట్ల దాఖలకు నిర్దేశం. కాళేశ్వరం అవినీతి పైన, కాళేశ్వరం పైన అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు పెడతామని దాంట్లో కొంతమంది అధికారులని పిసి ఘోష్ జ్యుడిషియల్ కమిషను
మొత్తానికి ఒక రకంగా హెచ్చరిక జారీ చేసింది. బ్యారేజీల వైఫల్యానికి కారణాలు ఏంటో స్పష్టంగా చెప్పాలి. దాంట్లో ఎక్కడ కూడా అఫిడవిట్తోని ఇవ్వాలి. మీరు అబద్ధాలు చెప్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు. మరి అబద్ధాలు చెప్తే క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం జ్యుడిషియల్ కమిషన్కి ఉంటుందా? వాస్తవంగా మీరు అఫిడవిట్ ఒకళ్ళు రాయించుకున్నా రేపు కోర్టుకు పోయి చెప్పారు, బలవంతంగా రాయించారు, మాకు అఫిడవిట్ భయపెట్టారు కాబట్టి మేము రాసినాం, అది తప్పు, ఇగో ఇవాళ కోర్టులో చెప్పేది నిజమని మళ్ళీ అక్కడ పోయి చెప్తున్నాం. ఈజీగా తప్పించుకోవడానికి అవకాశాలు మనకున్న చట్టాలలో మీరు ఇంత గట్టిగా చెప్తున్నారు. అఫిడవిట్ రూపంలో ఏంటి, దాంట్లో అబద్ధం ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటున్నారు. మీకు ఇచ్చిన అఫిడవిట్నే వాళ్ళు రేపు తప్పు అంటారు. అఫిడవిట్ తప్పు, బలవంతంగా నన్ను కూర్చోబెట్టి బెదిరించి సంతకాలు పెట్టించారు కమిషన్ అంటది. ఏం చెప్తారు అప్పుడు? కోర్టు చెప్పింది అఫిడవిట్ చేయలేదా, దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇవి అంటది. కోర్టులో జడ్జి ముందు వాంగ్మూలం ఇవి అంటది. అక్కడ చెప్తారు ఓపెన్ కోర్టులో. ఏముంది? ఇది కాదు జరిగేది. కాబట్టి ఇవన్నీ కాళేశ్వరం పైన అబద్ధాలు చెబితే క్రిమినల్ కేసులు, ఆ క్రిమినల్ కేసులు కావు. ఒకవేళ అయినా క్రిమినల్ కేసుల నుంచి మళ్ళీ కోర్టులలో ఎగ్జామ్షన్ ఉంది. ఎందుకంటే అది చెల్లదు. మీరు ఏమైనా అఫిడవిట్లు కానీ మీరు అబద్ధాలు చెప్తున్నారని ప్రూవ్ చేసే అవకాశం కానీ కోర్టులలో లేదు. ఇవాళ పోలీస్ స్టేషన్లలో పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్లు, పోలీసులు రికార్డు చేసిన స్టేట్మెంట్లే, అక్యూజ్డ్ నుంచి పోలీసులు రికార్డు చేసిన స్టేట్మెంట్లకే కోర్టులలో చెల్లుబాటు కావట్లేదు. పోలీసులు బెదిరించి రాయించారు అంటారు, సింపుల్ అయిపోద్ది. ఈ కమిషన్ పని కూడా అదే. రేపు గొర్రెల పంపిణీ స్కాము మౌనమే నిందితుల సమాధానం. ఏసీబీ ప్రశ్నలకు నోరు మెదపని రామచందర్, కళ్యాణ్. రాజకీయ లింకులు రాబట్టే దిశగా ఏసీబీ ప్రశ్నలు, కస్టడీలో విచారణ, మొత్తం వీడియో రికార్డింగు. టీఎస్ఎల్డీఏ సీఈఓ రామచంద్రపై సస్పెన్షన్ వేటు. ఇది మొత్తానికి గొర్రెల స్కామ్ పెద్ద ఎత్తున ఒక 2-3 ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. రామచంద్ర, కళ్యాణ్, ఓఎస్డీ మంత్రికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ అప్పట్లో, కళ్యాణ్ ఆయనను అరెస్ట్ చేశారు, రామచంద్రను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వాళ్ళ నుంచి ప్రశ్నలు రాబట్టడానికి ఏసీబీ ఎన్ని ప్రశ్నలు వేసినా మౌనమే సమాధానం అట. ఇక మౌనమే ఉంటుంది, అది అయ్యేది కాదు, మన్ను కాదు. బడికి వేళాయే నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు సిద్ధం. 600 కోట్లతో స్కూళ్లలో మరమ్మతులు, అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు పూర్తి. ఇప్పటికే ప్రారంభమైన బడి బాట కార్యక్రమం. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ విడుదల. డిఎస్సి ద్వారా 3 నెలల్లో కొత్త టీచర్లు కూడా వస్తారట. ఈ రోజు నుంచి అన్ని రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు ఓపెనింగ్ చేయాలి, రీఓపెనింగ్ వేసవి సెలవుల తర్వాత. ఎండాకాలం సెలవులు అయిపోయిన తర్వాత ఇలా స్కూళ్ళు మళ్ళీ తెరుస్తున్నారు. దాని సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఈరోజు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్లు ఇస్తారట. దాదాపు 600 కోట్లతోని ఈ సమ్మర్ వెకేషన్లో, ఎండాకాలం సెలవులలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 600 పాఠశాలల్లో అభివృద్ధి చేసుకున్నారట, మౌలిక వస్తువులు అవి. దానికి సంబంధించి ఈరోజు ఓపెన్ అయ్యేది. ఇంకోటి డిఎస్సి ద్వారా 3 నెలలను కొత్త టీచర్లు కూడా వస్తారు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. 2024-25 అకాడమిక్ క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. కేసీఆర్ కోసం కొన్న కార్లు మంత్రుల కాడ. విజయవాడ నుంచి రానున్న 22 కొత్త ల్యాండ్ క్రూయిజర్లు రాష్ట్ర మంత్రులకు కేటాయించాలని సర్కార్ నిర్ణయం. బుల్లెట్ ప్రూఫ్, కొత్త సాంకేతికత కలిగిన కార్లు వస్తాయట. కేసీఆర్ అప్పట్లో 21 కార్లు 22 కొన్నాడు ల్యాండ్ క్రూయిజర్లు, విజయవాడలో పెట్టిండు. అక్కడ ఇది బాంబ్ ప్రూఫ్ మెకానిజం అది ఫిట్ చేస్తాను అని చెప్పారు. దానికి సంబంధించి ఆయన కొన్న కార్లన్నీ తీసుకొచ్చి మంత్రులకి ఇస్తారట. ఇప్పుడు తెలంగాణలో ఉన్న మంత్రులు 17 మంది మంత్రులకి, అంటే ఇంకా 12 ఉన్నారు ఇప్పుడు, మిగతా ఇంకొక 6 అయితే 17 అయితే అప్పుడు ఈ 17 మంది మంత్రులకి ఇస్తారట. ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన ల్యాండ్ క్రూయిజర్లు వాడుకుంటున్నారు, కేసీఆర్ గడిచిన బిల్డింగ్లు వాడుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మద్యం ధరలు ఎట్లా ఉండాలి ఏందనేది చెప్పారు. కొత్త బ్రాండ్లు ఎట్లా తీసుకురావాలనేది ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకి కావాల్సిన మార్పులు కానీ ప్రజలు కోరుకున్న మార్పులు ఎక్కడ కనిపించట్లే. వాళ్ళ వస్తువులు, వాళ్ళ వ్యవహారం, మంత్రులు వ్యవహారం, వాళ్ళ బిల్లులు, వాళ్ళ కథలు చేస్తారు తప్ప ప్రజలు నిజంగా ఏం కోరుకొని ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు దానిపైన శ్రద్ధ లేదు. విద్యా వ్యవస్థ పైన ఇంతవరకు సమీక్ష లేదు. విద్యా వ్యవస్థ పైన విద్యాశాఖ మంత్రి లేడు. విద్యార్థులకి ఇవాళ స్కూళ్ళు కానీ కాలేజీలు ఫీజులు పెడుతుంటే దానిపైన నియంత్రణ లేదు. దానిపైన అసలు సమీక్ష లేదు. ఎందుకంటే స్కూల్స్ ఓపెనింగ్ ఇవ్వాలి, ఇది ఏది లేదు. ఈ ల్యాండ్ క్రూజర్లు యాడ్ ఉన్నాయి, వాటిల్లో ఎవరెవరికి పంచుతాయి ఏ మంత్రులు, ఇక నాకు ఇది నీకు ఇది ఈ పంచే కార్యక్రమాలు తప్ప ప్రజలు కోరుకున్న వ్యవహారం, ప్రజలు కోరుకున్న ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలు ఏది నెరవేర్చే పరిస్థితి ప్రభుత్వం వైపు నుంచి జరగట్లేదు అనిపిస్తుంది. అది రైతు భరోసా కావచ్చు, వడ్లకు బోనస్ కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. పెన్షన్ల పెంపుదల కావచ్చు, పెన్షన్లు పెంచుతా అన్నారు 4000కి, రైతు భరోసా పెంచుతా అన్నారు, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం, 10 సంవత్సరాల కేసీఆర్ ఒక్క ఇల్లు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూము మేము ఇస్తామన్నారు, వాటిపైన చర్యలు లేదు. రైతు రుణమాఫీ పైన ఇప్పుడిప్పుడే కదిలకొచ్చింది.
మరి ఇవన్నీ చేయకుండా ల్యాండ్ క్రూజర్లు తెచ్చుకుంటాం, మంత్రులకు పంచుకుంటాం అంటే ప్రజల్లో నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది తప్ప దీంతో ఇది మళ్ళీ ఒక వార్తగా బయటికి కూడా చెప్పొద్దు వాస్తవంగా. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. ఏఈ విద్యార్థుల ఆందోళన, రిజల్ట్ ప్రకటించాలని మోకాళ్లపై కూర్చొని నిరసన, నియామక పత్రాలు ఎప్పుడు ఇస్తారు అని హరీష్ రావు ప్రశ్నించిండు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 3 నెలలు దాటినా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ తుది ఫలితాలు ప్రకటించకపోవడం, పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకపోవడం నిరుద్యోగులు నిరసనకు దిగారు. మంగళవారం గాంధీ భవన్ ముందు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్లోనూ వారు ముట్టడించారు. ఇది గాంధీ భవన్ ముందు నిరుద్యోగుల నిరసన. ఇది స్టార్ట్ అయింది. మీరు ప్రజాపాలన, ప్రభుత్వం ప్రజల చేతిలో ఉంటుంది, ప్రజాపాలన చేస్తాం అంటే 3 నెలలు అయింది అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యి, ఎన్నికల కోడ్ అయిపోయింది. మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ల్యాండ్ క్రూజర్లు విజయవాడ నుంచి తెప్పించడం వీటిపైన కాదు దృష్టి పెట్టాల్సింది. మీరు దృష్టి పెట్టాల్సింది ఏంది? నిరుద్యోగులకు మీరు హామీ ఇచ్చారు, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తాం, నిరుద్యోగులపైన ప్రత్యేకం మాకు దృష్టి ఉంటుంది, నిరుద్యోగులు నిర్లక్ష్యం చేసిండు కేసీఆర్ 10 సంవత్సరాల్లో అని చెప్పి నిరుద్యోగులు మీకు మద్దతు ఇచ్చారు వాస్తవంగా. మరి మీరు ఆ మేరకు మళ్ళీ గాంధీ భవన్ ముందు వచ్చి మోకాళ్ళ మీద నిరసన చేసే పరిస్థితికి వచ్చిందంటే ప్రభుత్వం నిర్లక్ష్యం ఉన్నట్టే కదా, ప్రభుత్వం దానిపైన శ్రద్ధ లేనట్టే కదా. గాంధీ భవన్కి వచ్చి నిరసన చేసే పరిస్థితి దాకా వచ్చింది 6 నెలల్లోనే. అంటే 5 సంవత్సరాల్లో ఎట్లా ఉండబోతుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమైంది. తప్పిన మాటలపై నిరసన బాటట, వేతనాలు తీర్చేది అన్నాడు. 3 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. సీఎం నివాసానికి తరలి వచ్చిన నిజామాబాద్ ఏఎన్ఎంలు 3 నెలలు అటు జీతాలు లేక. దీనిపైన మాట్లాడేటోడు లేడు. ఇంకోటి గురుకుల అభ్యర్థులు మొర వినండి, నియామకాల్లో అవకతవకలపై చర్యలు తీసుకోవాలని ధర్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన. ఇక్కడ గురుకుల అభ్యర్థులు, అక్కడ ఏఈ అభ్యర్థులు మోకాళ్లపై నిరసన గాంధీ భవన్ ముందు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నివాసం ముందు గురుకుల అభ్యర్థులు గురుకుల నియామకాలలో అవకతవకలు జరిగినాయి, ర్యాంకుల విషయంలో వాటిలలోని ఇక్కడ మోకాళ్లపై నిరసనలు. వీటిపైన కనీసం సమీక్షించాలి ముఖ్యమంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రులు. ఎందుకంటే 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నో ఆశలు ఆకాంక్షలు పెట్టుకొని నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి 1 సైడెడ్గా మద్దతు ఇచ్చారు. వాళ్ళని మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి మోకాళ్ళ మీద కూర్చునే పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇక అంతకంటే దుర్మార్గం ఉండదు. వాళ్ళ కనీసం లోపల పిలుచుకొని ఏంది సమస్య అని అడిగినోడు లేడు. ఆడ మోకాళ్ళ మీద కూర్చునేదాకా ఆడ ఎందుకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలా? నలుగురు పిలుచుకొని మాట్లాడితే అయిపోద్ది, సమస్య ఏందో వినవచ్చు కదా. అనేక మంది సలహాదారులు ఉన్నారు మీ చుట్టూ, వాళ్ళని పిలవచ్చు కదా. అంటే ప్రభుత్వం ఎట్లా ఉంది, అటెన్షన్ దేనిపైన ఉందనేది దీన్ని బట్టి అర్థమైంది. 7 మండలాలు ఇస్తేనే ప్రమాణం చేశా, నా ఒత్తిడితోనే మోదీ ఆగమేఘాలపై ముంపు మండలాలు ఆర్డినెన్స్కి తెచ్చారు. మోదీ బాబు మిలాఖత్ మరోసారి బట్టబయలు, లేకపోతే సీఎంగా ప్రమాణం చేయబోనని చెప్పా. 2014 నాటి విషయాన్ని వెల్లడించిన చంద్రబాబు, పురిటి బిడ్డ నుంచి మండలాలు లాగేసిన ప్రధాని, టీడీపీతో సఖ్యత కోసం తెలంగాణకు అన్యాయం. బాబు నోటి వెంట అసలు వాస్తవం బయటకు, మండలాలను వెనక్కి తెస్తామంటూ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెసు ఇప్పుడు బాబు మాటపై మౌనం. 7 మండలాలు 2014 ముచ్చట చెప్తుంది. నమస్తే తెలంగాణ. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2014లో ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలంటే 7 మండలాలు, తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఏపీకి ఇస్తేనే చేస్తా అంటే అప్పటికప్పుడు మోడీ గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. నా ఒత్తిడి మేరకే నేను చేసిన ప్రయత్నంతోనే తెలంగాణలో ఉండాల్సిన 7 మండలాలు ఏపీలో కలిపిన, ఆ కండిషన్తోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన, అది వచ్చిన తర్వాతనే అని చెప్పి ఆయన గొప్పతనం ఆయన చెప్పుకోండు. ఇప్పుడు వీళ్ళు సెంటిమెంట్ డ్రా చేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్ళు ఏం మాట్లాడాలి? 7 మండలాలు కలిపినప్పుడు మరి చంద్రబాబు నాయుడు మోదీ మిలాఖత్ పైన మీరు మాట్లాడలే. ఇవాళ మళ్ళీ మాట్లాడుతాడు కేసీఆర్ గారు మళ్ళీ చిన్న సెంటిమెంట్ కోసం. మరి ఈయన కూడా నేను 7 మండలాలు నేనే అడ్డం పెట్టినా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను, అది ఇస్తేనే నేను అల్టిమేటం ఇస్తే అది ఆర్డినెన్స్ చేసిన తర్వాతనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అంటున్నాను. ఇది వాస్తవంగా ఏపీ రాజకీయాల్లోకి పోతే మనకి ఇవాళ మీరు మళ్ళీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆ కండిషన్ పెట్టవచ్చు కదా, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే, పోలవరానికి నిధులు ఇస్తేనే, రాజధానికి నిధులు ఇస్తేనే ఇస్తా అని మీరు రిటర్న్గా హామీ ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని మీరు ఇవాళ చెప్పొచ్చుగా. మీకు ఇవాళ ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది 2014 కంటే. 2014లో మీ ఎంపీలతో అక్కడ అవసరం లేదు, ఇవాళ మీ ఎంపీలతోని స్పష్టమైన అవసరం ఉంది. మీ యొక్క మద్దతు ఎన్డీఏ గవర్నమెంట్కి స్పష్టంగా అవసరం ఉంది. వాళ్ళ జుట్టు మీ చేతిలో ఉంది. ఇవాళ మీరు అల్టిమేటివ్ ఇవ్వచ్చు కదా. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నిజంగానే ఈ అల్టిమేటం ఇచ్చారు, దానికి అట్లా ఇస్తే బాగుంటుంది కదా.
ఏపీకి ప్రత్యేక హోదా అనౌన్స్ చేస్తేనే ముఖ్యమంత్రిగా నేను ఓతు తీసుకుంటా ప్రమాణ స్వీకారం చేస్తా అని అల్టిమేటం ఇస్తే మీరు పెట్టుకున్న కూటమి, మీరు పెట్టుకున్న పొత్తుకి సార్థకత ఉంటుంది, ప్రజలు కోరుకున్నది కోరిక నెరవేరింది. మీరు అయ్యాల 7 మండలాల కోసం ఎట్లయితే అల్టిమేటం ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయనన్నారో, నిజంగానే అది నిజమైతే మరి ఇవాళ చేయాలా? ఇది ఒక వార్తగా నమస్తే తెలంగాణ ఇచ్చింది. ఇంకోటి, పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో అట తొలుత 5,000 అట, తర్వాత 2,500 ఇచ్చే విషయంలో సర్కారు. రైతు భరోసా విధానాల ఖరారు మరింత ఆలస్యం, అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామన్న సీఎం రేవంత్. రైతులకు పెట్టుబడి సాయము ఆలస్యమయ్యే ఛాన్సు. దీంతో పాత పద్ధతిలోని పంపిణీకి ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ అందని ఆదేశాలు. సీజన్ ప్రారంభమవడంతో రైతులు ఎదురుచూపులు. ఇది రైతులు వాస్తవంగా జూన్ మొదటి వారం నుంచి ఎదురుచూస్తున్నారు. పెట్టుబడి సాయం పడిద్దేమో జూన్ 4 తర్వాత, ఓట్ల లెక్కింపు తర్వాతనే. ఇంతవరకు ఖాతాలో పడలే, అసలు పడిద్దో లేదో తెలియదు, ఎన్ని ఎకరాలకు పడిద్దో తెలియదు. ఇప్పుడు పోయినసారి పడ్డాయి, డిసెంబర్లో పడాల్సినవి ఇంకా చాలామందికి పడలేదు, జమ కాలే. 5 ఎకరాల లోపోళ్ళకి పడ్డాయి కానీ 5 ఎకరాల తర్వాత వాళ్ళకి చాలామందికి జమ కాలేదు. ఇప్పుడు ఇప్పటికి కూడా మళ్ళీ రెండో సీజన్ వచ్చింది, జూన్ సీజన్, వానాకాలం సీజన్. ఇప్పటికి కూడా దానికి సంబంధించి గైడ్ లైన్స్ లేదు. రైతు భరోసా 10 నుంచి 15 ఏళ్ళకి పెంచుతామేమన్నాడు. ఆ పెంచేది ఎవరికి, అసలు ఎంతమందికి వద్ది, ఎంతమందికి రాదని చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే మళ్ళీ 10,000 లెక్కిస్తారట. ఇచ్చి మిగతా 2,500 పెంచుతానని తర్వాత వేస్తారట. విధి విధానాలు చర్చించిన తర్వాత వేస్తారట. తొలుత 5,000, తర్వాత 2,500, అంటే కిస్తీల పద్ధతిలో వేసే పరిస్థితికి వచ్చింది రైతు భరోసా. ఇదివరకు రైతు బంధు అనేది టంచనగా పడేది, ఇప్పుడు కిస్తీల పద్ధతికి వచ్చింది. మరి ఆ కిస్తీల నుంచి 1 కిస్తీ, 2 కిస్తీలు, 3 కిస్తీలు, అట్లా ఎన్ని కిస్తీలకు పోద్దో చూడాలి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. దిశ చూద్దాం. బీసీకే పీసీసీ చీఫ్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సీఎం నుంచి సైతం సానుకూల స్పందన. కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసీసీ. నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్. కాంగ్రెస్ ఎంపీలతో నేడు రేవంత్ మీటింగు. పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశాలపై గైడెన్స్. టీపీసీసీ పోస్టును బీసీ సామాజిక వర్గానికే చెందిన వారికే కట్టబెట్టేందుకు పార్టీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాకు. ఇందుకు సీఎం రేవంత్ సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. పీసీసీ చీఫ్తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లను సైతం ఒకేసారి నియమిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ముందే కొత్త బాస్ను నియమించేలా పార్టీ కసరత్తు చేస్తున్నది. ఇది పీసీసీ ప్రెసిడెంట్, తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ నియామకానిపైన దాదాపు వారం రోజులుగా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న పీసీసీని కొత్త వ్యక్తులకి ఇస్తారు. దాంట్లో కొంతమంది ఎస్టీ కొత్తదని సీతక్క కానీ ఒక ప్రచారం జరిగింది, బీసీ కానీ ఒక ప్రచారం జరిగింది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరిగింది, ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రచారం జరిగింది. కానీ మొత్తానికైతే పీసీసీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతుందట. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా క్లియరెన్స్ ఇచ్చిండట, దానికి మద్దతు ఇచ్చిండు. బీసీ సామాజిక వర్గం ఇప్పితే ఇబ్బంది లేదు అని చెప్పి. కాకపోతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకుల పేర్లను పంపండి అని చెప్పి రాష్ట్ర నాయకత్వాన్ని ఏఐసీసీ అడిగిందట. దానికి సంబంధించి స్పీడప్ అయింది. మొత్తానికైతే పీసీసీ కొత్త బాస్ని నియమించడానికి స్పీడప్ అయింది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే కొత్త పీసీసీ ప్రెసిడెంట్ నియమించాలి. ఆయన జిల్లాల వ్యాప్తంగా కమాండ్ తెచ్చుకోవాలి, జిల్లాలో పర్యటనలు చేయాలి, జిల్లా అధ్యక్షుల్ని వాళ్ళని నియమించే కొత్త కమిటీని కూడా నియమించుకోవాలి. కాబట్టి ఈ లోపే తొందరగా స్పీడప్ చేస్తారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులతో కూడా, అంటే తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది పార్లమెంట్ సభ్యులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీటింగ్ అవుతారట. అంటే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలపైన ఎట్లా మాట్లాడాలనేది ఒక గైడెన్స్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఒక వార్తనిచ్చారు. అంతా ఆపరేటర్ల వల్లే ధరణిలో అక్రమాలకు వారిదే బాధ్యత. బయటకు బొకాయిస్తున్న అధికారులు. ఆపరేటర్లు వెనుకున్నది ఆఫీసర్లేనంటూ అనుమానాలు. తంబు లాగిన్ లేకుండా ఆపరేటింగ్ ఎలా సాధ్యం? ఆఫీసర్లకు తెలియకుండానే అవినీతి జరిగిందా? చేతులు మారిన వేల ఎకరాలు కోట్ల రూపాయలు. ఇది అంతా ఆపరేటర్లని సింపుల్గా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల తలకాయలు ఉన్నాయి ఈ ధరణి అవకతవకలు. దాంట్లో నవీన్ మిట్టల్ లాంటి అధికారి పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. దానిపైన చర్య తీసుకోపోగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అదే నవీన్ మిట్టల్ మళ్ళా పక్కన కూర్చోబెట్టుకొని సమీక్షలు చేస్తున్నాడు. ఇవాళ ఏంది సింపుల్గా వాళ్ళు చేసిన 1000 ఎకరాల కుంభకోణం, 1000 ఎకరాల కబ్జాలు, 1000 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులుగా దారాదత్తం చేశారు ఈ ధరణి అనే ముసుగులో. కానీ దాని నుంచి రికవరీ చేయకపోగా సింపుల్గా ఏం చెప్తున్నారు ఆఫీసర్లు? ఇవాళ ఆపరేటర్ల వలన ఇదంతా జరిగింది అంటున్నాడు. ఆపరేటర్లు అంటే ఎవడెవడు? ఆపరేటర్కి ఏం సంబంధం? ఆపరేటర్కి లాగిన్ ఉంటుంది, తంబు లాగిన్ ఎవరికి ఉంటుంది? ఆఫీసర్లకు ఉంటుంది. తంబు లాగిన్ ఇవ్వకుండానే ఆపరేటర్ ఎట్లా ట్రాన్స్ఫర్ కొడతారు వేరే భూమిని వేరే వాళ్ళకి?
ఒకటి భూమిని ఒకటి కొట్టే అవకాశం ఉంటుందా? అంటే ఆఫీసర్లు కోట్ల రూపాయలు తీసుకోవాలి, తీసిపోయి ఆపరేటర్ల మీద నెట్టేయాలి. అంటే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కుంభకోణాన్ని, ఈ భూముల కుంభకోణాన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం మొదలైంది, దాంట్లో డౌటే లేదు. ఈ ధరణిలో మేము తీసిపోయి బంగాళాఖాతంలో కలుపుతాం. ధరణి ద్వారా జరిగిన అవినీతి అక్రమాలని, కబ్జాలని, ప్రభుత్వ భూముల దుర్వినియోగాన్ని వెనక్కి తీసుకొస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. వెనక్కి తీసుకురాకపోగా దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆపరేటర్ల వల్లనే ఇది జరిగింది, ధరణిలో అక్రమాలకు వాళ్లే కారణం అని మీరు చెప్పే లీకేజీలు ఏదైతే బయటకు ఉన్నాయో, ఇది ఆఫీసర్లని ప్రొటెక్ట్ చేసే, కాపాడే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచే జరుగుతుందనేది స్పష్టంగా అవుతుంది. ఎందుకంటే నవీన్ మిట్టల్ లాంటి అధికారిని పక్కన పెట్టుకున్నారు. అసలు ఈ ఈ ఈ వ్యవస్థ మొత్తాన్ని, ధరణి అనే వ్యవస్థ ఖరాబుకి, ధరణి అనే వ్యవస్థలో జరిగిన అవకతవకల ప్రధాన కారణం ఆయనే అనేది పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. అప్పుడు ఆయన్నే మీరు పక్కన పెట్టుకున్నాక ఇంకెక్కడి నుంచి వస్తుంది? జరిగిన అవినీతి బయటకు వద్దా? అది ఆశించవచ్చా ప్రజలు? కాబట్టి ఇదంతా మసిబూసి మారేడికాయ చేసే వ్యవహారం, దీన్ని పక్క తప్పించే వ్యవహారం, దీంట్లో బాధ్యుల్ని తప్పించే వ్యవహారం జరుగుతుంది. బాధ్యుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది తప్ప బాధ్యుల్ని శిక్షించే కార్యక్రమం కాదు ఇది. ఇది దిశ పేపర్కి సంబంధించి వెలుగు చూద్దాం. 24 నుంచి పార్లమెంట్ అట. 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక, జూలై 3 వరకు స్పెషల్ సెషన్. కొత్తగా 18వ లోక్సభకు సంబంధించి 24 నుంచి ప్రమాణ స్వీకారం అంటే 24, 25 కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం, 26 నాడు లోక్సభ స్పీకర్ ఎన్నిక, జూలై 3 వరకు స్పెషల్ సెషన్ ఉంటుందట. ఇది ఒక వార్తగా ఇచ్చారు. కరెంటు ఒప్పందాలపై కేసీఆర్కు నోటీసులు, ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఆదేశాలు. ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ వినలి. ఛత్తీస్గఢ్తోని అగ్రిమెంట్ వద్దని అధికారులు చెప్పినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం లేదట. వద్దని చెప్పినట్టు ఏముంటుంది ఆధారం? ఇదంతా సినిమా. కాకపోతే అధికారులు మేము వద్దని చెప్పిన కేసీఆర్ గారు వినలేదంటే వద్దని చెప్పినట్టు ఆయన రిటర్న్ ఉంటుందా? ఉండదు. వద్దని చెప్తే నిజంగానే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ దానికి సంబంధించిన ఆఫీసర్లు స్పష్టంగా నోట్ ఫైల్లో రాయాలి, మేము దీన్ని అప్రూవ్ చేయట్లేదు, దీన్ని రిజెక్ట్ చేస్తున్నాం, ఈ పద్ధతి కాదు, ఈ అగ్రిమెంట్ను మాకు ఓకే కాదు అని చెప్పి ఆడ రాసి ఉంటే అప్పుడు ప్రభుత్వాధినేతలు దానికి బాధ్యత. ఎక్కడా వీళ్ళు చెప్పరు, ఓరల్గా చెప్తారు వద్దని. ఆయన లేదు కావాలంటాడు, అది రికార్డ్ చేస్తారు. ఆయన ఏది చెప్పిండో అదే రాస్తారు. ఆ రాసి కింద సంతకం పెట్టేదోడు ఆఫీసరు. ఇది ఓకే, ఛత్తీస్గఢ్తో అగ్రిమెంట్ కరెక్టే అని వీళ్ళు సంతకం పెడితేనే కదా అగ్రిమెంట్ ఓకే అయింది. ఆఫీసర్లు సంతకం పెడితేనే ఓకే అయింది. దాని తర్వాతనే ముఖ్యమంత్రి దొరది. ఆఫీసర్లు ఎగనెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి పెడితే నిజంగానే అది ఉంటుంది. కానీ ఆఫీసర్లు ఎగనెస్ట్ చేసేటట్టు ఎందుకు రాయిస్తారు వీళ్ళు? ఆఫీసర్లతో అనుకూలంగానే రాపిస్తారు, వాళ్ళకి కావాల్సిన పద్ధతిలో రాపిస్తారు ఎవడైనా, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. ఇది వార్త. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంచారట. 35 నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం. 2018 మార్చి నుంచే వర్తింపు. సింగరేణి సీఎండి బలరాం ఉత్తర్వులు. దాదాపు 700 మందికి లబ్ధి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చిండట. సింగరేణి ఏదైతే వారసత్వ ఉద్యోగాలు కంపాషనేట్ గ్రౌండ్లో ఇచ్చే ఉద్యోగాలకు సంబంధించి 35 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉండేది, దాన్ని 40 ఏళ్లకు పెంచుతూ 5 ఏళ్లకు పెంచిండు. ఆ హామీ మేరకు పెంచుతున్నారట. ఆ పెంచినట్టు ఉత్తర్వులు ఇచ్చి 2018 మార్చి నుంచి వర్తింపు వస్తుంది అని చెప్పి సీఎండి బలరాం ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఒక 700 మందికి లబ్ధి పొందుతారట. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం. ప్రస్తుతం 100కు పైగా చట్టాలు. ఇక అవన్నీ ఒకే గుడి కిందకి. క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వేతో హద్దులు ఏర్పాటు. పక్కా విస్తీర్ణతో రైతులకు పాస్ పుస్తకాలు. కామన్ రెవెన్యూ కోడ్ తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయం. త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం అట. కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా అనేక రకాల సంస్కరణ తెస్తాను, ఇది తెస్తాను, ఇక అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఈ ధరణి అనే దాంతో రైతులకు సంబంధించిన సమస్యలే ఉండవని ఆయన కూడా ఈ పద్ధతిలోనే చెప్పిండు. ఈ చట్టాలని పాత వీటన్నిటి సాప కింద చుట్టేస్తాను. మళ్ళీ సమస్యలు అట్లే ఉన్నాయి. చాలా సమస్యలు కొన్ని పరిష్కారం అయినప్పటికీ అప్పట్లో మళ్ళీ సమస్యలు, కొత్త సమస్యలు ఉత్పన్నమైన సమస్యలకి దిక్కు లేదు, దివానం లేదు. ఈ ఆట వరకు కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవాలి, కొత్తగా వచ్చిన ప్రభుత్వం పట్టించుకోవట్లే. రైతులకు సంబంధించి కొన్ని లక్షల అప్లికేషన్లు ధరణిలో పెండింగ్ ఉన్నాయి, వాటిని పట్టించుకున్న నాదులు లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక ఇష్యూ తీసుకొచ్చారు. భూ సమస్యల పరిష్కారానికి ఒకే చట్టం చేస్తాం, కొన్ని 100 చట్టాలు ఉన్నాయి, వాటిని మొత్తాన్ని పక్కకు పెడతాం, ఇక అవన్నీ ఒక గొడుగు కింద తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే కూడా చేస్తారట. ఆ సర్వే చేసి పక్కా విస్తీర్ణంతో రైతులకు మళ్ళీ పాస్ పుస్తకాలు ఇస్తారట, పాతవి తీసేసి.
ఇది మరి ఏ మేరకు అసలు ఏం చట్టం తీసుకొస్తారో ఆ ఒకే చట్టం ఏంది, ఆ 100 చట్టాలు ఒక గొడుగు కిందకి ఆ 100 చట్టాలు ఏంది, ఆ ఒక గొడుగు కిందకి ఎట్లా వస్తాయి, మరి ఆ చట్టం ఎట్లా ఉండబోతుంది, దానివల్ల రైతులకు లాభాలు ఏంది నష్టాలు ఏంది అనేది అది బయటకు వస్తే తెలితే ఇది కామన్ రెవెన్యూ కోడ్ కూడా తీసుకురావాలని ధరణి కమిటీ అభిప్రాయపడింది. దీనిపైన త్వరలోనే ప్రతిపాదనలు కూడా ఉండే అవకాశం ఉందని ఒక వార్తని ఇచ్చింది. ఇది వెలుగు పేపర్కి సంబంధించి. సాక్షి చూద్దాం. పాత పద్ధతిలోనే రైతు భరోసా, తొలుత ఎకరానికి 5,000 ప్రభుత్వం యోచన, వచ్చే నెల ఎకరానికి మరో 2,500 ఇవ్వాలని భావిస్తున్న సర్కారు గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతు భరోసా మార్గదర్శకాలు ఖరారు కాకపోవడమే కారణం. ఇప్పటికే ప్రారంభమైన వానాకాల సీజన్. పాత పద్ధతిలోనే రైతు భరోసా అంటే పాత పద్ధతి అంటే ఎకరానికి 5,000 ఒక దఫలో, ఇంకొక దఫలో 5,000 అంటే ఎకరానికి 10,000. ఈ 15,000 కథ ఇప్పుడే స్టార్ట్ కాలేదు. పాత పద్ధతిలో ఇస్తారట. వచ్చే నెల మళ్ళీ ఎకరానికి మరో 2,500. వచ్చే నెల అంటే జూలైలో. ఇది అయ్యేది కాదు, వచ్చే నెల కాదు, 4 నెలలకు ఇచ్చినా దిక్కు లేదు. ఇప్పటికే డిసెంబర్లో ఇవ్వాల్సినవి చాలామంది రైతులకు పడక గగ్గోలు పెడతంటే మళ్ళీ వచ్చే నెలలో ఇస్తారట. ఈ నెలలో 5,000 అట, వచ్చే నెలలో 2,500 అట. ఇది అయ్యే పనేనా? అసలు మీరు ఇత్తనాన్న ఈ 5,000 అసలు ఈ నెల కంప్లీట్ అయితే జూలై అయితే ఆగస్ట్ అయితే దిక్కులేదు. ఇప్పుడు ఈ 15 రోజులలో నిజంగానే మీరు అన్న 5,000 అయినా కంప్లీట్ అయితే ఈ 5,000 లెక్క ప్రతి రైతుకి ఇచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అనేది కూడా డౌటే నాకు తెలిసి. పాత పద్ధతుల్లో అందరు రైతులకి ఇవ్వటం కూడా డౌటే. ఈ 2,500 దేవుడు ఎరుగు. కాబట్టి ప్రభుత్వం సీరియస్గా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి టంచనగా రైతు బంధు అనేది ఎప్పటికప్పుడు అందరు రైతులకి దాదాపు ఒక వారం 15 రోజులు, ఒక 20 రోజుల్లోనే అందరికి రైతులకు పడేది అకౌంట్లలో. ఇవాళ నెలలు గడుస్తున్నా ఇంకా పాత డిసెంబర్లో వేయాల్సిన డబ్బులు ఇంకా దిక్కు లేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొర్రీ పెడతారు, 2,500 చొప్పున వేస్తాం, వచ్చే నెలలో ఇప్పుడు 5,000 వేస్తామని. ఈ 5,000 వేసినా సాలు రానాయన అనేటట్టు రైతులు పరిస్థితి వచ్చింది. ఇది ప్రభుత్వం దీనిపైన సీరియస్గా దృష్టి పెట్టాలి. ఎందుకంటే కొంత ఇప్పుడు పెట్టుబడుల టైం కాబట్టి. ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. మళ్ళీ ఇది కేసీఆర్ కమిషన్ నోటీసులట. ఇది యాదాద్రి ధర్మలు విద్యుత్ కొనుగోళ్ళు వాటిపైన. భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహకాలు, కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు. భూముల మార్కెట్ విలువను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దసరాలు కదుపుతుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలు ఉన్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్ ధరలకు వాస్తవ చలమానంలో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేయనున్నారు. ఇది మళ్ళా బాదుడు స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫస్ట్ టైం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సంబంధించి స్టాంప్ డ్యూటీని పెంచే కార్యక్రమం స్టార్ట్ అయిందంటే దీన్ని బట్టి అర్థమైంది. బాదుడు కార్యక్రమం స్టార్ట్ అయింది. ఈ భూముల ధరలు ఇప్పుడు ఏదైతే మార్కెట్ విలువ ఉన్నాయో దానిపైనే స్టాంప్ డ్యూటీ ఉంటుంది. ఆ స్టాంప్ డ్యూటీని సవరించి ప్రభుత్వానికి రెవెన్యూ పెంచుకునే పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో సబ్ రిజిస్ట్రార్లకు చెప్పారట. అసలు మీరు ఇప్పుడున్న టారిఫ్ ఏంది, అసలు క్షేత్రస్థాయిలో భూముల విలువలు ఎట్లున్నాయి, ఎంత మేరకు పెంచాలి, ఏ మేరకు పెంచితే ఎట్లా ఉంటుందని దానిపైన అధ్యయనం స్టడీ చేయమని చెప్పిందట. దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత భూములపైన స్టాంప్ డ్యూటీ పెంచే అవకాశం ఉంది, స్టాంప్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక వార్త. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.